శ్రేష్ఠికి దర్శనమిచ్చెను కోమటీశ్వరీ దేవి. పుత్రయాగము జరిపిస్తే పుడతారు పిల్లలని పలికే. కుల గురువులతో ఋత్విక్కులతో యాగము జరిపెను శ్రేష్ఠి. శివ పార్వతులే అవతరించిరి, తీర్చిరి అతని ఆర్తి. యజ్ఞ పాయసము అందుకుని నెలలు ధరించెను కుసుమాంబ. కవల పిల్లలు కలుగుతారని పలికినప్పుడు జగదాంబ, పలికినప్పుడు జగదాంబ. నవమాసాలు నిండిన పిదప కుసుమాంబ కుసుమశ్రేష్ఠి దంపతులకు ఒక మగ శిశువు, ఒక ఆడ శిశువు జన్మించారు. ఆడ శిశువుకి వాసవి అని, మగ శిశువుకి విరూపాక్షుడని నామకరణము జరిపించారు. ఆది పరాశక్తియే ఆడపిల్ల వాసవి అని పలికెను ఆకాశవాణి. పుట్టిన నాడే చదువు సంధ్యలు వృత్తి విద్యలు నేర్చి